నాన్నగారి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు దండుకొని తర్వాత చట్టానికి చిక్కి సిబిఐతో అరెస్ట్ కాబడి 16 నెలలు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి బయటకు వచ్చిన తర్వాత ఈ సొమ్ము, అవినీతి సొమ్ము ఉపయోగించి రాజకీయాల్లో ఉచ్చస్థితికి చేరాలని మీరు రాజకీయ పార్టీ పెట్టింది నిజం కాదా? కాదని చెప్పగలరా? మీరు సత్యులురా, మీరు అహింసావాది అని చెబుతారా? ఎంతవరకు ఇది నిజమని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఎటువంటి వ్యక్తి? ఇదంతా వదిలేయండి. అధికారంలోకి రావాలనుకున్నారు, ఏదో రకంగా దొడ్డిదారిని అధికారంలోకి రావాలనుకున్నారు. బాబాయిని వేశారు, గొడ్డలతో నరికేశారు. సౌమ్యుడు, మంచివాడన్న పేరుంది, మీ కుటుంబంలో పుట్టిన మంచివాడన్న పేరున్న వ్యక్తి శవమైతే లేడు, తలంతా ఒక్కలైపోయింది గొడ్డలి వేట్లకి. మీరు వచ్చారు హైదరాబాద్ నుంచి, కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు, ప్రెస్ వాళ్ళందరితో మాట్లాడారు. మా బాబాయిని చంపేశారు చంద్రబాబు గారు, నారాసుర రక్త చరిత్ర ఇది, అన్యం పని ఎరగని బంగారం లాంటి దేవుడు లాంటి మా బాబాయిని చంపేశారని దొంగ ఏడుపు ఏడ్చారు. మీరు సిబిఐ దర్యాప్తు కావాలని ప్రెస్లో మాట్లాడారు. సిబిఐ దర్యాప్తు కావాలని గవర్నర్ని కలిశారు. ఆనాడు హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ నరసింహన్ గారు ఉంటే ఆయన్ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు సిబిఐ దర్యాప్తు కావాలని. ఆ ప్రెస్ క్లిప్స్ ఒకసారి చూపించాయి. ఆ రెండు ఇది బాబు నీ పాత్ర లేకుంటే భయం ఎందుకు, ఇది చంద్రబాబు వివేకానంద రెడ్డి హత్యపై గవర్నర్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు. ఇది ఎట్లా కొంచెం నేను చెప్పిందాక గవర్నర్ గారు కలిసి ఏమడిగాడినా, మీరేమడిగారు జగన్మోహన్ రెడ్డి గారు? మా బాబాయిని చంద్రబాబు గారు చంపించారు, గొడ్డలతో నరికిచ్చారు, ఇది సిబిఐ దర్యాప్తు చేసి అసలు సిసలు నేరస్తుల్ని పట్టుకోండి అనే కదా మీరు చెప్పింది. అదే కదా గవర్నర్కి మీరు ఫిర్యాదు చేసింది, ప్రెస్లో మాట్లాడింది అదే కదా. గవర్నర్కి ఇచ్చారు. తర్వాత మీరు అపోజిషన్లో ఉన్నారు, అప్పటికి మీరు అధికారంలోకి రాలా. అప్పుడేం చేశారు మీరు? హైకోర్టులో కూడా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా మీరు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు, సిబిఐకి ఇవ్వాలి ఈ కేసు అని. సిబిఐకి ఇవ్వాల్సిందే ఈ కేసు అని చెప్పి పెట్టారు. నిజం కదా? సిబిఐకి ఇవ్వాలి ఈ కేసు అని పెట్టినప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది, సిబిఐకి ఇవ్వాలా వద్దని. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టమో మీ అదృష్టమో తెలియదు కానీ మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయితే జనరల్గా ఏం చేస్తారు సార్? ఈ కేసు ఇంకా సీరియస్గా త్వరితగతిన పూర్తి చేసి సిబిఐ దర్యాప్తు చేయించి అసలు సిసలు నేరస్తుల్ని ఉరికంబం ఎక్కించాలని కోరుకుంటారు కదా. ఏ కొడుకైనా తన బాబాయి హత్య జరిగితే మీరెందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సిబిఐ ఎంక్వైరీ వద్దు, దర్యాప్తు అక్కర్లేదు, నా పిటిషన్ ఉపసంహరించుకుంటున్నానని హైకోర్టులో మీరెందుకు పిటిషన్ దాఖలు చేశారు? అంటే దాని అర్థం ఏంటి? మీ బాబాయిని చంపిన కేసులో ముద్దాయిలు బయటకు రాకూడదు, వాళ్ళెవరో ఎవరికి తెలియకూడదు, అదే కదా మీ ఆలోచన. అందుకే కదా హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు విత్డ్రా చేసుకున్నారు ఆ పిటిషన్? ఎవరికైనా చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా?